ప్రియమిత్రులకు నమస్తే అండి. పేపర్ చూస్తుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయండి. విచిత్రంగా ఉంటుంటాయి. ఒక వార్త చూస్తుంటే. అవి ఉండబట్టలేక మీతో షేర్ చేసుకుంటుంటాను. అయేంటంటే నగరంలోకి ఇష్టారాజ్యంగా విదేశీ శునకాలు వస్తున్నాయంట. అలాగే నగరంలో అక్రమంగా సంతానోత్పత్తి కేంద్రాలు వెలుస్తున్నాయని వార్త. విదేశీ కుక్కల్ని నగరంలోకి గాని, ఇక్కడికి దిగుమతి చేసుకోవాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరండి. అయితే సరైన నిఘా లేకపోవడంతో విచ్చలవిడిగా కుక్కలు దిగుమతి అవుతున్నాయని వార్తలో సారాంశం. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటంటే జీహెచ్ఎంసీ వాళ్ళ సమాధానం కుక్క మనిషిపై దాడి చేసినట్టుగా బాధితుడు ఆసుపత్రిలో చేరి ఆ, ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఆధారాలు చూపిస్తే ఆయా శునకాల లైసెన్స్ రద్దు చేసి ఆ, వాటిని స్వాధీనం చేసుకుంటారట. అంటే చర్య తీసుకుంటారనమాట. వెనకటికి ఎవరో పిచ్చి ముదిరిందంటే రోకలి తలకు చుట్టమన్నట్ట. అలా ఉంది ఈ పరిస్థితి. ఇదేం విచిత్రం అండి బాబు! కుక్క కరవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి గానీ, కుక్క కరిచాక ఆసుపత్రిలో చేరి సరైన ఆధారాలో సర్టిఫికేటో చూపించమంటే ఎలాగండి బాబు! ఇలాగైతే. మరి వీధి కుక్కలు కరిచినా కూడా అలాగే ఆసుపత్రిలో చేరాక లేతే చనిపోయాకో డెత్ సర్టిఫికేటో తీసుకొచ్చి చూపించండి. అప్పుడు యాక్షన్ తీసుకుంటామంటే అలాగే ఉంటది. ఈ వీళ్ళు మాట్లాడే మాటలన్నీ అలాగే ఉంటాయి. ఉండబట్టలేక మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వార్త చూసే నాకు కూడా తెలీదుగా ఏం తెలుస్తదండి వార్త పేపర్‌లో వార్త చూసి మీతో షేర్ చేసుకుంటున్నాను. జరిగుండొచ్చు అంటుంటారు కొంతమంది ఇలాగా. మీకు ఇది నచ్చితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో వీడియోతో మంచి అని నేను చెప్పడం కాదండి. మీకు అనిపించాలి మంచి వీడియోలని. అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి నా రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.